హాయ్ అండి. నమస్తే అండి. సో, యాక్చువల్‌గా ఇంతకుముందు కూడా నేను కొన్ని సిట్యుయేషన్స్ మన చుట్టూ జరిగే సిట్యుయేషన్స్‌నే ఒక కథ రూపంలో, ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తున్నాను. సో, అలాంటిది ఇది కూడా. సో, అలా మీ చుట్టూ ఏమైనా జరిగేది ఏదైనా ఉంటే కూడా మీరు జస్ట్ కమెంట్‌లో పెడితే దాన్ని నేను స్టోరీగా చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు నేను చెప్పేది కూడా విన్న తర్వాత మీ యొక్క మీకు కూడా ఉంటాయి కదా ఎక్స్‌పీరియన్సెస్. ఆ విషయానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి కదా! సో, యాక్చువల్‌గా నా ఛానెల్ అయితే మాక్సిమం లేడీస్ ఓరియెంటెడ్ ఛానలే. సో, మీకేమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నవి, అలా మీరెప్పుడైనా హర్ట్ అయినవి అలా ఏమైనా ఉంటే జస్ట్ మీరు కమెంట్ చేయండి. దానికోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో, ఇదేంటంటే యాక్చువల్‌గా డ్రెస్ అనమాట. యాక్చువల్‌గా నేను పెట్టేవి ఎక్కువ డిజైన్స్ పెడతాను. ఎలా స్టిచ్ చేయాలి, ఏంటి అనేది. సో, ఇంకా మిగిలింది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చూపిస్తాం. ఇంకా చాలా స్టిచ్ చేయవలసి వస్తది కదా! అలా స్టిచ్ చేసేటప్పుడు నేను ఇలాగా మనం ఏదో ఒక విషయం మీద చర్చించుకుంటే మనకి కొంచెం ఆహ్, ఒక అవేర్‌నెస్ కూడా ఉంటదనే దీని మీద నేను చెప్తున్నాననమాట. సో, నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండండి. ఓకే. సో, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే జస్ట్ అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుందనమాట. ఒక పెళ్లి లేదా రిసెప్షన్ అలా ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్‌కి చాలామందొస్తారు కదా! అలాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళు 6 మెంబర్స్. యాక్చువల్‌గా వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళే. అంటే ఎవరో కొత్త వ్యక్తులు కాదు. ఆ ఆరుగురిలోనూ అందరికి ఆరుగురికి తెలుసనమాట ఎవరు ఏంటి అనేది. సో, అలా వచ్చారనమాట. అలా వచ్చిన తర్వాత నార్మల్‌గా మళ్ళీ మిగిలిన ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఎవరి ఫ్రెండ్స్‌తో వాళ్ళు మాట్లాడుకోవడానికి, కొలీగ్స్‌తో మాట్లాడుకోవడానికి ఇలా ఉంటారు కదా! అలాగా ఒక లేడీ ఏంటంటే ఫుడ్‌కి లైన్‌లో నిల్చున్నారనమాట. ఈ మిగిలిన వాళ్ళేమొచ్చి కొంచెం దూరంలో నించొని నార్మల్‌గా దేనికోసం పెళ్లి కోసం అది మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడుకునేటప్పుడు ఈలోపు ఎవరైతే డిన్నర్ కోసం లైన్‌లో నించున్నారో ఆవిడ సారీ కట్టుకొస్తారు. మంచి మంచి సారీస్ కట్టుకొస్తారు కదా! సారీ కట్టుకొచ్చినప్పుడు ఆ సారీ చూసి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కదా! ఐదుగురు. ఈ ఐదుగురిలోనూ ఒక ఆవిడ అంటారు, "ఆ చీర బావుంది కదా! తను కట్టుకుని" అంటే లైన్‌లో ఉన్న ఆవిడ కోసం. ఫస్ట్ ఆవిడనమాట ఆవిడ. మిగిలిన 5 ఈళ్ళు. ఆ ఫస్ట్ ఆవిడ కోసం మాట్లాడుకుంటున్నారు. చీర బావుంది కదా! చాలా బావుంది. డిజైన్ కూడా బావుంది. కానీ అంత కాస్ట్ అయితే ఉండకపోవచ్చులే అనేసి అంటారనమాట. ఈ ఐదుగురిలోను ఒకరు. ఆ తర్వాత ఇంకొక రెండో ఆవిడ ఏమంటదంటే, ఐదుగురిలోనూ రెండో ఆవిడ ఏమంటదంటే, అంత అది క్లాత్ చూస్తే తెలిసిపోద్ది మనకి. ఆ క్లాత్ ఏమి అంత కాస్ట్‌లీ క్లాత్ అయితే ఏం కాదు. నార్మల్‌గా మనకి లైటింగ్ వల్ల అలా కనిపిస్తుంది గానీ, దాని కాస్ట్ అయితే అంత అయితే ఏమి ఉండదు అనేసి రెండో ఆవిడ అంటారనమాట. ఇంకొక ఆవిడ అంటారు ఏంటంటే, దానికి షైనింగ్ కూడా అంత అయితే ఏం లేదు. అది మేబీ ఒరిజినల్ కాకపోవచ్చు. ఒరిజినల్ సారీ అయితే మనకు తెలిసిపోద్ది. అదే లైటింగ్ వల్ల ఈ చుట్టూ ఉన్న దీనివల్ల అలా కనిపిస్తుంది గానీ, అది అంత షైనింగ్ అయితే ఏమీ కూడా లేదు అంటారు. ఇంకొక ఆవిడ అంటారు, అయినా ఆవిడకంత సీన్ లేదులే, ఆవిడకంత శక్తి కూడా లేదులే, అంత కాస్ట్‌లీ సారీస్ ఏం కొనుక్కోలేదు గానీ, నడండి మనం కూడా భోజనానికెళ్దాం. ఆవిడకంత ఏం సీన్ లేదు. ఆవిడెప్పుడు తక్కువ కాస్ట్‌యే కొనుక్కుంటది అనేసి ఇంకొక ఆవిడ అంటది. ఇంకొక ఆవిడ ఏమంటదంటే, ఏ ఎక్కడో ఆఫర్స్ ఉంటాయి కదా! ఆఫర్స్‌లో ఎక్కడో కొనుంటదిలే. ఎందుకంటే ఆవిడకి ఆఫర్స్‌లో కొనడం అలవాటే కదా! ఎక్కడ అయితే ఆఫర్ ఉంటదో ఆఫర్‌లోనే కదా కొంటదావిడ అని ఇంకొక ఆవిడ అంటదనమాట. తర్వాత ఇంకొక ఆవిడ అంటది, ఆయన ఆఫరు అనే ఒకటి కానీ, ఇంకొకటేంటంటే ఇప్పుడు మరీ మనలాంటోళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎందుకంటే మనం చక్కగా కాస్ట్‌లీ సారీస్ మంచి సారీస్ కొంటున్నాం. కానీ అదే ఇమిటేషన్‌తో వచ్చేసి తక్కువ రేట్‌కొచ్చేస్తున్నాయి. దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా కొనేసుకుంటున్నారు. కొనేసుకోవడం వల్ల అది ఇది ఒకటే అనుకుంటున్నారు జనాలందరూను. అంటే దేనిది దాందే అనుకో, పిండి కొలిదే రొట్టి కదా! ఆహ్, హ్మ్. సో, కాస్ట్‌లీది కాస్ట్‌లీలాగే కనిపిస్తది. తక్కువలాగే కనిపిస్తది. మీకది చూస్తే తెలిసిపోతుంది కదా! అదేం పెద్ద కాస్ట్ ఉండదనేసి మొత్తానికి ఆవిడ డిన్నర్‌కి ఎవరైతే లైన్‌లో ఉన్నారో ఫస్ట్ ఆవిడ చీర కోసం ఈళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా లేడీస్ అంటే చీరల కోసం డిస్కషన్ చేసుకుంటారు. అందరూ అని నేను అనట్లేదు. బట్ కొంతమంది పాజిటివ్‌గా చేసుకుంటారు. కొంతమంది నెగెటివ్‌గా చేసుకుంటారు. కొంతమంది దాన్ని చూసి అలాంటిది కొనుక్కునేవాళ్ళు, చాలా బావుందని అప్రిషియేట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీ చీర బావుందండి అలా. అలాగే ఇలా ఈ సైడ్ నుంచి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, అయిపోయిన తర్వాత డిన్నర్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈళ్ళందరూ కలిపి ఒకే దగ్గరికెళ్ళాలి. అంటే ఒకే ఏరియా నుంచి వచ్చారనమాట. సో, మళ్ళీ ఒకే ఏరియాకెళ్ళాలి. అందరూ కలిపి మళ్ళీ వెహికల్‌లో వెళ్ళిపోవడానికని చెప్పి వెహికల్ దగ్గరకొస్తున్నారు. వస్తుంటే వీళ్ళకి మనసు ఆగదనమాట. ఆ చీర ఏంటి, ఎంత అనేది కనుక్కోవాలని వీళ్ళకి మనసు ఆగదు.
సో, నార్మల్‌గా ఈ చీర ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఈ మధ్య ఏమైనా ఆఫర్‌లు పెట్టారేంటి? మంచి చీర ఏదో కొన్నట్టున్నావు అని అంటారనమాట. ఈ వీళ్ళు ఆవిడని. అందరూ కలిపి వెళ్తూ ఉంటారు కదా! ఆ ఫస్ట్ ఆవిడని అంటారనమాట. అనగానే ఆవిడేమో ఫేస్ చాలా వెలిగిపోద్ది. ఈవిడ అలా అనగానే వెలిగిపోయి ఇది చీర అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఎందుకు అంత ఇష్టము? అదేం అంత పెద్ద కాస్ట్‌లీ సారీలా కాదు కాలేనట్టుంది కదా! అని మళ్ళీ ఇంకొకళ్ళు అంటారనమాట. అంటే కాస్ట్‌లీ అంటే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి మొన్న ఫంక్షన్ అయింది కదా! తను హాఫ్ సారీ ఫంక్షన్ అయింది కదా! అప్పుడు మా తమ్ముడు ఇచ్చాడు. నాకు అందుకని ఈ చీర అంటే చాలా ఇష్టం. ప్లస్ నేను పెద్ద పెద్దగా కాస్ట్ కూడా పెట్టి కొనుక్కోలేను. తను కొంచెం బానే కొనిచ్చాడు నాకు. అని అంటారనమాట. అంటే ఏంటి ఏమాత్రం పెట్టి కొనేసాడేంటి మీ తమ్ముడు? ఒక 2000 పెట్టి కొనేసాడా? అనేసి ఇంకొక ఆవిడ అంటదనమాట అందులో. అంటే ఈవిడ అంటది నా జీవితంలో అయితే నేను ఇంత కాస్ట్‌లీ సారీ కొనుక్కోలేను. తనిచ్చాడు కాబట్టి నేను ఫస్ట్ టైమ్ నా జీవితంలో ఇంత కాస్ట్‌లీ సారీ అయితే నేను కట్టుకున్నాను. లేదంటే నేను ఎప్పటికీ కట్టుకోలేను. ఏదో మేము మామూలుగా ఏదో చిన్న చిన్న జాబులు చేసి బతికేవాళ్ళమే కదా! పిల్లలకి డెవలప్ చేయడానికి వాళ్ళ ఫీజులకి ఈట్లికి మా డబ్బులు సరిపోతున్నాయి. ఇంకెంత కాస్ట్‌లీ అయితే కొనుక్కోలేను. నాకు కొనుక్కోవాలని కోరిక కూడా ఏం లేదు. కానీ మా తమ్ముడు నాకు ప్రేమగా అయితే ఇది ఇచ్చాడు. మా తమ్ముడు, మరదలు కలిపి అనేసంటే ఎంతుంటదేంటి చీర అంటే 5500 అని చెప్తారనమాట. అంతే ఈళ్ళందరికీ మొహాలు మాడిపోతాయి. కొంతమందికి మొహాలు మాడిపోతాయి. అంటే ఏంటంటే వీళ్ళు తక్కువగా కట్టుకునే వాళ్ళు ఇంకెప్పుడు తక్కువే కట్టుకోవాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఏంటో జనాలు నాకైతే అర్థం కాదు. ఎవరు ఎలా ఉన్నోళ్ళు అలా ఉండిపోవాలనుకుంటారు. అందరూ కాదు. నేను చెప్పేది కొంతమంది కోసమే. అలా అనుకుంటారో ఏంటో మరి నాకు తెలీదు. అంటే ఏంటి 5500 మీ తమ్ముడు, మీ మరదలో నీకు చెవులో పువ్వు పెట్టేసారా? 5500 ఉండదే చీర? నువ్వు ఎరిదెలా నమ్మేసావా? అనేసి అంటారనమాట. అంటే లేదు లేదు ఇది 5500 అనేసి అంటది. ఎవరికి చెప్తావు స్టోరీ? ఎళ్ళు గట్టిగా అడుగు మీ తమ్ముడిని. వాళ్ళే చెప్తారు నిజం. మీ మరదలు అలా చెప్పేసుంటది స్టోరీ. మీ తమ్ముడు కూడా దాన్ని మీ మరదల మాట విని అలా చెప్పేసుంటాడు అనేసి వీళ్ళు మళ్ళీ ఇంకా రెట్టిస్తారనమాట. రెట్టిస్తే ఆవిడేమంటదంటే ఫస్ట్ ఆవిడ ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నారో ఆవిడ ఏమంటదంటే లేదు లేదు ఇది 5500 5500 ఎందుకంటే మా తమ్ముడు యాక్చువల్‌గా నాకే డబ్బులు ఇచ్చేసాడు. 5000 ఇచ్చాడు అక్క కొనుక్కో అనేసి. అంటే నాకెందుకురా నాకింత కాస్ట్ ఎందుకు వద్దు. నీకే మీ అమ్మాయి ఫంక్షన్‌కే ఇంకా బోలెడు ఖర్చది అవుతది కదంటే, లేదక్క నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీకు కొందామని. ప్రతి సంవత్సరం ఏదో కొంటున్నాను గానీ ఏదో మామూలు చీరే కొనేస్తున్నాను. ఈసారి ఎలాగైనా సరే మంచి చీర కొనాలని నేను అనుకున్నాను. అందుకని నాకు సందర్భం కూడా వచ్చింది. సో, ఈ 5000 పట్టుకొని నీకే కావాలంటే కొనుక్కో. మరి మేము కొనేసామంటే మరి నీ కలర్ నచ్చకపోయినా కొంచెం ప్రాబ్లమ్ కదా! అని తను నాకు 5000 ఇచ్చాడు. 5000 ఇస్తే నేను ఆ 5000లోను ఆ 5000 పట్టుకెళ్ళాను. యాక్చువల్‌గా నేనైతే ఒక 2 చీరలు, 3 చీరలు కొనుక్కుందాం. ఎందుకో ఒకటేసారి కాస్ట్ ఎందుకని. కానీ మా తమ్ముడు, మరదలు కూడా వచ్చారు షాపింగ్‌కి. వాళ్ళేమో లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం కాస్ట్‌లీది కొనుక్కోమన్నారు. ఆ డబ్బులకి సరిపడా అలా కొనేసుకోమన్నారు. కొనుక్కుంటే అది ఇంకొక చీర నాకు నచ్చింది. ఆ చీర కరెక్ట్‌గా 5500 ఉంది. సో, 500 నేను పర్సులో చేస్తుంటే మా తమ్ముడు 500 కూడా తీయనివ్వలేదు. తనే తీసుకున్నాడు. అందుకే తను చాలా ప్రేమగా ఇచ్చాడు. సో, అందుకని నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం అనేసి అంటే జనాలందరూ అవాక్కవుతారనమాట. అంటే జనాలు ఎవరికి తోచిందో వాళ్ళు ఊహించుకుంటారు అంతే.